కృష్ణ, కృష్ణన్ రాజు, బాలకృష్ణ ముగ్గురు మాస్ హీరోలే. మీరు ముగ్గురిని ఒకే తెరపై చూపడం నిజంగా అభిమానులకు కొత్త అనుభూతే. అందుకే వీరి కాంబినేషన్‌లో రూపుదిద్దుకున్న 'సుల్తాన్' చిత్రం నిర్మాణ దశలోనే క్రేజీ ప్రాజెక్ట్‌గా పేరు తెచ్చుకుంది. అయితే ముగ్గురు హీరోలు కలిసి నటిస్తున్నప్పుడు వీరి అభిమానులను సంతృప్తి పరుస్తూ చిత్రం తీయడం అంటే ఇటు దర్శకునికి, అటు రచయితకి కత్తి మీద సామే. కథ దెబ్బతినకుండా, నటుల ఇమేజ్‌కి భంగం కలగకుండా జాగ్రత్త పడితే మల్టీ స్టారర్ చిత్రాలు సునాయాసంగా తీసేయవచ్చు అని 'సుల్తాన్' సినిమాతో దర్శకుడు శరత్, రచయితలు పరుచూరి సోదరులు మరోసారి నిరూపించారు. కృష్ణ, కృష్ణన్ రాజు, బాలకృష్ణతో విడివిడిగా శరత్ సినిమాలు చేశారు. ముగ్గురు మనస్తత్వాలు, ఇమేజ్ తెలుసు కనుక చిత్రాన్ని జాగ్రత్తగా హ్యాండిల్ చేశారు శరత్. బాలకృష్ణతో అంతకు ముందు బాలగోపాలుడు చిత్రాన్ని నిర్మించిన ఎంవీఆర్వి ప్రసాద్ ఈ సినిమాకి నిర్మాత. కథకుడు కూడా ఆయనే. ఎన్టీఆర్‌తో కృష్ణ 5 చిత్రాలు నటించారు. ఈ 5 చిత్రాల్లోనూ వారిద్దరూ అన్నదమ్ములుగా నటించారు. ఎన్టీఆర్ నటవారసుడు. బాలకృష్ణతో కృష్ణ చేసిన ఏకైక చిత్రం 'సుల్తాన్'. తండ్రి ఎన్టీఆర్‌తోనే కాకుండా తనయులు హరికృష్ణ, బాలకృష్ణతో నటించిన రికార్డ్ నెలకొల్పారు కృష్ణ. ఇందులో ఆయన సీబీఐ ఆఫీసర్‌గా నటించారు. మరో ఆఫీసర్‌గా కృష్ణన్ రాజు నటించారు. మల్టీ స్టారర్ సినిమాగా 'సుల్తాన్'ను రూపొందించాలనే ఆలోచనతో ముగ్గురు హీరోలను ఎంపిక చేయడం కాకుండా, కథకు తగ్గ నటులను ఎంపిక చేసుకునే క్రమంలో ముగ్గురు హీరోలు కుదరడం ఈ సినిమా ప్రత్యేకత. ఇందులో కీలకమైన సీబీఐ ఆఫీసర్ పాత్ర మామూలు ఆర్టిస్ట్ వేస్తే అంత పట్టు ఉండదని, ఎవరన్నా సీనియర్ హీరోతోనే ఆ పాత్ర చేయిస్తే బావుంటుందన్న ఆలోచన కథా చర్చల సమయంలో పరుచూరి సోదరులకు వచ్చింది. అప్పటికే కొన్ని చిత్రాల్లో అతిథి పాత్రలు పోషిస్తున్న కృష్ణతో ఆ పాత్ర చేయిస్తే బావుంటుందని వారు ఆలోచించారు. అయితే మరో హీరోతో కలిసి నటించడానికి బాలకృష్ణ ఒప్పుకుంటారో లేదో అని సంశయం. అయినా ఒకసారి అడిగి చూద్దామని నిర్మాత ప్రసాద్, దర్శకుడు శరత్ హీరో బాలకృష్ణని సంప్రదించారు. కృష్ణ గారు ఆ పాత్ర చేస్తానంటే వెరీ హ్యాపీ. నాన్నగారితో కలిసి ఆయన నటించారు. అటువంటి సీనియర్ హీరోతో వర్క్ చేయడానికి నాకు ఎలాంటి అభ్యంతరమూ లేదు. ఆయన చేస్తారేమో కనుకోండి అని బాలకృష్ణ గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో వెంటనే వెళ్లి హీరో కృష్ణని కలిశారు వీరిద్దరూ. కథ గురించి చెప్పగానే మరో మాట లేకుండా వెంటనే ఆయన తన అంగీకారాన్ని తెలిపారు. ఇలా ఇద్దరు హీరోలతో 'సుల్తాన్' చిత్రం మొదలైంది. ఆ తర్వాత అందులోని మరో కీలకమైన పాత్ర కృష్ణన్ రాజు పోషిస్తే బావుంటుందని అందరూ అభిప్రాయపడి ఆయన్ను అడిగారు. కృష్ణన్ రాజు కూడా ఓకే అనడంతో ఇద్దరు కృష్ణలకు మూడో కృష్ణుడు తోడై ఈ మల్టీ స్టారర్ కు అదనపు ఆకర్షణ ఏర్పడింది. సీనియర్ ఆర్టిస్టులంటే తనకు ఎంతో గౌరవమని 'సుల్తాన్' షూటింగ్లో మరోసారి నిరూపించారు బాలకృష్ణ. ఆ సినిమా స్పాట్ కు రాగానే దర్శకుడు శరత్ని పిలిచి, డైరెక్టర్ గారు, కృష్ణ గారిని, కృష్ణన్ రాజు గారిని వెయిటింగ్ లో పెట్టడం పద్ధతి కాదు. ముందు వాళ్ళ కాంబినేషన్ లోని సీన్స్ తీసి పంపించేయండి. మిగిలిన సీన్లు మనం మెల్లిగా తీసుకుందాం అనేవారు. దేశభక్తి, తీవ్రవాదం అంశాలతో రూపుదిద్దుకున్న 'సుల్తాన్' చిత్రంలో బాలకృష్ణ ద్విపాత్రాభినయం చేశారు. మంచి చెడులను ప్రతిబింబించే పాత్రలు కావడం విశేషం. దేశంలో అల్లకల్లోలం సృష్టించాలనుకునే టెర్రరిస్ట్ 'సుల్తాన్' పాత్రని, బాధ్యతాయుతమైన యువకుడు 'పృథ్వీ' పాత్రని బాలకృష్ణ పోషించారు. ఒక సినిమాలో హీరో, విలన్ పాత్రలు ఆయన పోషించడం ఇదే ప్రథమం. మల్టీ స్టారర్ చిత్రాల్లో ఇమేజ్ ఉన్న హీరోలు ఇద్దరు, ముగ్గురు కలిసి నటిస్తున్నప్పుడు టైటిల్స్ లో ఎవరి పేరు ముందు వేయాలన్నది పెద్ద చర్చే అవుతుంది. ఎవరి పేరు ముందు వస్తే ఏ హీరో అభిమానులకు కోపం వస్తుందేమోనన్న సంశయం నిర్మాతలకు ఉంటుంది. అందుకే ఈ ఇబ్బంది లేకుండా కృష్ణ, శోభన్ బాబు నటించిన 'ముందడుగు' చిత్రంలో ఆర్టిస్టుల పేరు ఎవరివి వేయకుండా చిత్రంలో నటించిన మీ అభిమాన నటులకు కృతజ్ఞతలు అనే కార్డు వేశారు. దర్శక నిర్మాతలు తెలివిగా భలే తప్పించుకున్నారని అంతా అనుకున్నారు. అలాగే 'సుల్తాన్' చిత్రానికి ఇదే పరిస్థితి వస్తుందని చాలా మంది భావించారు. అయితే కృష్ణన్ రాజు గారి పేరే ముందుండాలి.
ఎందుకంటే ఆయన మా నాన్నగారితో నటించి సినిమాలు తీసిన సీనియర్. పెద్దలంటే నాకు ఎప్పుడూ గౌరవమే. కృష్ణ గారు, కృష్ణంరాజు గారుల పేర్లను వేసిన తర్వాత నా పేరు వేయండి అన్నారట బాలకృష్ణ. అది ఆయన సంస్కారం. కృష్ణ, కృష్ణంరాజు, బాలకృష్ణ కలిసి నటించిన సుల్తాన్ అవుట్డోర్ షూటింగ్ అండమాన్లో జరిగింది. కృష్ణంరాజు పిల్లలు, బాలకృష్ణ పిల్లలు కూడా అండమాన్ వెళ్లారు. అక్కడ రాజీవ్ గాంధీ కోసం ప్రత్యేకంగా నిర్మించిన గెస్ట్ హౌస్ ఉంది. అది తప్ప ఆ చుట్టుపక్కల హోటల్స్ ఏమీ లేవు. దాంతో ముగ్గురు హీరోల మకాం అక్కడే. మొదటి రోజున అందరూ గెస్ట్ హౌస్ కి చేరుకునేసరికి రాత్రి అయింది. పిల్లలు ఆకలితో నకనకలాడుతున్నారు. బిస్కెట్లు తిని అంతా కడుపు నింపుకున్నారు. పొద్దున్నే లేవగానే మేకప్ మెన్ మాధవరావుని ఊళ్ళోకి పంపించి వంటకు కావలసినవన్నీ తెప్పించారు విజయ నిర్మల. సాయంత్రం కృష్ణ, కృష్ణంరాజు, బాలకృష్ణ షూటింగ్ నుండి రాగానే వేడివేడిగా అన్నం, కూరలు తయారు చేసి వడ్డించేవారు విజయ నిర్మల. ఆ మర్నాడు బాలకృష్ణ సముద్రంలో చేపలు పట్టి వాటిని వండమని కోరారు. చేపల పులుసు పెట్టి బాక్స్లో పెట్టుకుని లొకేషన్ కి తీసుకెళ్లారు విజయ నిర్మల. ఆవురావురమంటూ అందరూ తినేశారు. తాను వండిన వంటకాలను 10 మంది సంతృప్తికరంగా తింటూ ఉంటే చూసి ఆనందించడం విజయ నిర్మలకి మొదటి నుండి అలవాటు. 1999 సంవత్సరం సంక్రాంతికి బి గోపాల్ దర్శకత్వంలో చేసిన సమర్ సింహారెడ్డి సినిమాతో ఇండస్ట్రీ హిట్ అందుకున్నాడు బాలకృష్ణ. అయితే ఈ సినిమా కంటే ముందే సుల్తాన్ సినిమా చేయడానికి బాలకృష్ణ సైన్ చేశారు. కానీ ఎప్పుడైతే కృష్ణ, కృష్ణంరాజు వంటి స్టార్లు కూడా సుల్తాన్ సినిమాలో భాగం కావాల్సి వచ్చిందో అప్పుడు ప్రీ ప్రొడక్షన్ పనులు కూడా పెరిగాయి. బాలకృష్ణతో బాలగోపాలుడు వంటి సూపర్ హిట్ సినిమా అందించిన ఎంఆర్వి ప్రసాద్ బాలకృష్ణతో ఇంకో హిట్ కొట్టాలని భావించి సుల్తాన్ సినిమా నిర్మించడానికి రెడీ అయ్యారు. సో అన్ని రకాలుగా ఇది సూపర్ హిట్ కాంబినేషన్ చెప్పాలి. కానీ దర్శకుడు శరత్ ముందుగా అనుకున్న కథ ఇది కాదు. బాలకృష్ణ అయితే డైరెక్షన్ విషయంలో అసలు వేలు పెట్టే రకం కాదు. కానీ కృష్ణ, కృష్ణంరాజు వంటి బడా హీరోలు కూడా ఈ ప్రాజెక్ట్ లో నటించడానికి పర్చూరి బ్రదర్స్ ఈ సినిమాలోకి ఎంట్రీ ఇవ్వాల్సి వచ్చింది. పవర్ఫుల్ పోలీస్ ఆఫీసర్ గా సూపర్ స్టార్ కృష్ణ ఈ సినిమా నటించారు. అలాగే సిబిఐ ఆఫీసర్ గా రెబల్ స్టార్ కృష్ణంరాజు నటించారు. ముందుగా కృష్ణంరాజు ఈ సినిమాలో సిబిఐ ఆఫీసర్ పాత్రను చేయడానికి ఒప్పుకోలేదు. కానీ పోలీస్ ఆఫీసర్ గా కృష్ణ చేస్తున్నారని తెలిసి ఓకే చెప్పారు. వారి మధ్య స్నేహం గురించి అందరికీ తెలిసిందే కదా. పర్చూరి బ్రదర్స్ కూడా వారి పాత్రను చాలా బాగా డిజైన్ చేశారు ఈ సినిమాలో. సుల్తాన్ సినిమాలో బాలకృష్ణ డబుల్ రోల్ ప్లే చేశారు. హీరో అలాగే విలన్ కూడా ఆయనే. విలన్ రోల్ లో ఆయన 11 రకాల గెటప్లు వేశారు. ఆ టైంలో అదొక సెన్సేషన్ న్యూస్ అయింది. బాలకృష్ణ డెడికేషన్ కూడా మెచ్చుకునేవారంటూ ఎవరు లేరు. సుల్తాన్ సినిమాకు సంబంధించి కృష్ణ, కృష్ణంరాజు, బాలకృష్ణ కాంబో సీన్స్ ఫస్ట్ తీశారు. బాలకృష్ణ కోరిక మేరకు అలా చేయడం జరిగింది. అండమాన్ దీవులో ఈ సినిమా షూటింగ్ జరిపారు. బాలకృష్ణ, కృష్ణ, కృష్ణంరాజు వారి ఫ్యామిలీతో కలిసి అక్కడికి వెళ్లారు. ఒక పక్క షూటింగ్ చేసినట్టు అలాగే ఫ్యామిలీతో ట్రిప్ వేసినట్టుగా ఉంటుందని అలా చేశారు. అయితే అక్కడ లొకేషన్ సూపర్ గా ఉండేవి. కానీ ఉండడానికి రాజీవ్ గాంధీ గెస్ట్ హౌస్ తప్ప ఏమీ ఉండేది కాదని, తినడానికి తిండి కూడా దొరికేది కాదని మేకర్స్ కొన్ని సందర్భాలు చెప్పారు. సినిమా షూటింగ్ లో బియ్యం, కూరగాయలు తెప్పిస్తే విజయ నిర్మల, శ్యామలాదేవి వంట చేసేవారంట. బాలకృష్ణ కూడా సముద్రంలో చేపలు వేటాడి విజయ నిర్మల గారికి ఇస్తే ఆమె చేపల పులుసు చేసి వండించేవారంట. లొకేషన్ కూడా ఇంట్లో వండించుకుని తీసుకెళ్లేవారు. అలా కింద మీద పడి షూటింగ్ కంప్లీట్ చేశారు సుల్తాన్ సినిమాకి. సమ్మర్ కానుకగా 1999 సంవత్సరం మే 20వ తారీఖు సినిమా రిలీజ్ చేశారు. మొదటి షోతోనే ఈ సినిమాకి ఫ్లాప్ టాక్ వచ్చింది. బాలకృష్ణని నెగిటివ్ యాంగిల్ లో ఫ్యాన్స్ యాక్సెప్ట్ చేయలేకపోయారు. కానీ బాలకృష్ణ నటన మాత్రం ఈ సినిమా సూపర్ గా ఉంటుంది. అలాగే కోటి అందించిన సాంగ్స్, నిర్మాణ విలువలు అన్ని బాగుంటాయి. ఈ సినిమాకి బాలకృష్ణ కూడా సహ నిర్మాతగా వివరించారు. సమర్ సింహారెడ్డి చూసిన కళతో సుల్తాన్ చూసిన అభిమానులకు ఈ సినిమా అస్సలు నచ్చలేదు. కానీ ముందున్న హైప్ కారణంగా ఓపెనింగ్స్ అయితే బ్రహ్మాండంగా వచ్చాయి. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కుదిరితే సబ్స్క్రైబ్ చేయండి.